హలో గైస్. సో వైషు వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఏడుస్తానే ఉన్నది. వైషు వాళ్ళ బ్రదర్స్ కూడా వాళ్ళు వైషు తల్లి గురించి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క వేదన చెప్పలేనిది. ఎందుకంటే 13 మంది అన్నదమ్ములు ఒకతే చెల్లి చాలా గారాబంగా చూసుకున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా తనతోనే ఉన్నారు, తన వెంట ఉన్నారు. కానీ వాడు హరిబాబు ఇలా చేస్తాడని వాళ్ళు ఊహించలేదు. అసలు నాకు తెలిసి వాళ్ళు కలలో కూడా ఊహించలేదు అనుకున్నారు. ఎందుకంటే వాడే వెంటపడ్డాడు, లవ్ చేస్తున్నానని చెప్పాడు. తర్వాత వీళ్ళిద్దరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ వైషు వాళ్ళ మమ్మీ ఎలాగో గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కదా, ఒకటి పెరుగుదాన్ని ఒప్పుకున్నారు. అదేవిధంగా వైషు వాళ్ళ బ్రదర్స్ కూడా ఒప్పుకున్నారు. 2 months అయితే కరెక్ట్గా చూసుకున్నాడు. సో వాడు అయితే హాస్పిటల్లో పనిచేస్తున్న వీళ్ళకి చెప్పాడన్నమాట. నెలకు 30,000 రూపీస్ కూడా వస్తున్నాయని చెప్పాడు. సో వాళ్ళు కూడా సరే అన్నారు. ఏదో డబ్బులు సంపాదిస్తున్నారు కదా అని చెప్పారు. సో వైషు వాళ్ళ అమ్మ కూడా తనతో ఏమని చెప్పిందంటే, నువ్వు ఇక్కడే ఉండు, మా ఇంట్లోనే ఉండి జాబ్ చేస్తూ ఉండని చెప్పిందనమాట. సో వాడు కూడా సరే అని చెప్పాడు. సో వీడు రోజు వైషుతో ఉంటూ వాళ్ళనే ఇంట్లోనే ఉంటూ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు. సో ఈ విధంగా 2 months అయితే కరెక్ట్గానే జరిగింది. 2 months తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ మేబీ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చెప్పి వీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే వాళ్ళ బ్రదర్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు. కానీ అప్పటి నుండి వాడి యొక్క మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవ్వడం ప్రారంభమైంది. అదేవిధంగా ఇంకో ఇంపాక్ట్ కూడా ఉంది. వైషు కూడా 4 months తర్వాత ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడట. ఎందుకు అంటే, మనం ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు పిల్లలని చెప్పి ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించాడు. సో ఈ విషయం వైషు వాళ్ళ అమ్మకు తెలియదు, అదేవిధంగా వాళ్ళ అన్నలకు కూడా తెలియదు అన్నమాట. సో ఇది ఒకటి. దాని తర్వాత వైషు మళ్ళీ తను కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు చెప్పాడన్నమాట. సో దాని తర్వాత వాడు కూడా వైషును హాస్పిటల్ చెకప్ కూడా తీసుకెళ్ళాడు. వైషు అమ్మతో కూడా చెకప్ తీసుకెళ్ళాడు. ఆ వీడియోస్ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. కానీ సో అప్పటి నుండి వాడి కన్నింగ్ మెంటాలిటీ స్టార్ట్ అయింది. వీడు ఫోన్లో గంటగా ఎవరితో అమ్మాయితో మాట్లాడడం, వైషు చూడడం, వాడికి వార్నింగ్ ఇవ్వడం, వాడు ఏదో సంజాష్ చెప్పుకోవడం. సో తను కూడా టైర్డ్ అయిపోయి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ చేయడం. సో వాళ్ళ మమ్మీ కూడా వైషు వాళ్ళ మమ్మీ కూడా చెప్పడం కూడా జరిగింది. వైషు వాళ్ళ అన్నలు కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడైతే కామన్గా అయితే ఓకే నేను మాట్లాడాను అన్నట్టు చెప్పాడు. సో దాని తర్వాత మళ్ళీ వాడు యొక్క న్యాచురల్ క్యారెక్టర్ ఎలా ఉందో ఆ విధంగా కన్నింగ్ అయితే బిహేవ్ చేశాడు. సో ఇప్పుడు కొంతమంది తమ్మినస్ అయితే వైషు గురించి రాంగ్గా పడుతున్నారు. ప్లీజ్ వైషు గురించి అలా మాట్లాడకండి, అలా అంటే తమ్మినస్ అయితే పెట్టకండి. కొంతమంది ఏమని పెడుతుందంటే వైషుని చంపిన హరిబాబుకు ఉరిశిక్ష పడిందని పెడుతున్నారు. ఉరిశిక్ష పడితే అది నార్మల్ శిక్ష కాదండి. మీడియాలో వస్తుంది ఉరిశిక్ష పడితే, న్యూస్ పేపర్లో వస్తుంది, అందరికీ తెలుస్తుంది. మీడియాలో రాకుండా, న్యూస్ పేపర్లో రాకుండా ఉరిశిక్ష ఎలా వేస్తాడు నాకు తెలియదండి. సో అలాంటి వ్యూస్ కోసం అలాంటి థంబ్నెయిల్స్ పెట్టకండి. కొంచెం కరెక్ట్గా జెన్యున్గా థంబ్నెయిల్స్ పెట్టండి. సో ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమనుకుంటారు, నిజంగానే వాడికి ఉరిశిక్ష పడిందో అనుకొని కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి థంబ్నెయిల్స్ పెట్టకండి. మీ యొక్క వ్యూస్ కోసం మరీ దిగజారకండి ప్లీజ్. కొంతమంది ఏమైనా పెడుతున్నారంటే వైషు వాళ్ళ భర్త హరిబాబుతో ఫోన్ కాల్ మాట్లాడమని చెప్తున్నారు. కొంతమంది ఏమంటే హరిబాబు వైషు గురించి ఏడుస్తున్నాడని చెప్తున్నాడు. వాడు ఏడుస్తూ ఉంటాడండి. ఏడ్చేవాడైతే ఎందుకు హత్య చేస్తాడండి కిరాతకంగా? అతి కిరాతకంగా చంపాడు. అది కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫుడ్ తినుకుంటూ 3 పూట్ల ఫుల్ తినుకుంటూ మెక్కుకుంటూ బలిసిన పందిలాగా తినుకుంటూ అతి కిరాతకంగా చంపాడు. తను ప్రెగ్నెంట్ అమ్మాయి, తనని చంపాడు. తనలో కడుపులో పెరిగే బిడ్డని కూడా ఇద్దరిని చంపాడు అనమాట. ఒక ప్రెగ్నెంట్ లేడీని వాడు ఎంత కిరాతంగా చంపాడో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మామూలుగా ప్రేమగా చూసుకుంటానని నమ్మించాడనమాట. సో మొత్తానికైతే వాడితే నమ్మించి అందరినీ 13 మంది అన్నదమ్ములను మోసం చేశాడు. వైషు వాళ్ళ అమ్మను అందరినీ చాలామంది ఫ్రాడ్. అంటే అక్కడ ఎంత కన్నింగ్గా ఆలోచన అర్థమైపోతుంది. మనం ఒకటే కోరుకుందాం, వైషుకి న్యాయం జరగాలి, వాడికి కఠిన శిక్ష విధించాలి. వాడితో పాటు వాళ్ళ యొక్క బ్రదర్స్కి కానివ్వండి, వాళ్ళ యొక్క మదర్ కానివ్వండి, వాళ్ళందరికీ కఠిన శిక్ష విధించాలని కోరుకుందాం. ఈ యొక్క న్యూస్ను అందరికీ స్ప్రెడ్ చేద్దాం.
సో గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ.